మొన్న ఎవరో పెట్టారండి ఏదో వీడియో, మంగళ స్థానాలను ఇంగ్లీష్ స్థానాలుగా మార్చారు అని చెప్పి. అదేంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ ఒకటి వచ్చింది, నిన్న ఏదో వచ్చిందండి ఈవిడ హల్దీ అని, మెటర్నిటీ షూట్, ఇంకా మిగిలిన వాళ్ళని ఫస్ట్ నైట్ ఒకటే అని పెట్టారు కింద. అదొకటే మిగిలింది అంటే అదొకటే షూట్ చేసుకోవట్లేదు, అది ఒకటి త్వరలో వస్తాయేమో. ఇంక రోడ్డు ఎక్కడమే కదా, పని పాటలే వీళ్ళకి. అలా కరెక్ట్ కాదంటారా గురుగారు? దేనికి నాన్న నీకు ఒళ్ళు బలిసి, తెలుగులో ఒళ్ళు బలిసి కదా మెమరీస్ అంటే రోడ్డు ఎక్కడవా అంటే రేపు పొద్దున్న ఇలా ఉన్న వాళ్ళు రేపు పొద్దున్న ముస్లిం ఇలా దిగజారేమని పిల్లలకి చెప్పడం, రోడ్డు ఎక్కాం పెళ్లికి ముందే అని. అంతేనండి, మనది మనం చూడడానికి సార్. ఇలా చూడాలా పోనీ ఏ విధంగా చేస్తే కరెక్ట్? టైటిల్ ఏం పెట్టావు నువ్వు ఇందాక? మెమరీస్ అని చెప్పాను. దాని ముందు పెళ్లి పెటాకులు ఎందుకు అవుతుందని చెప్పావు, రేపు కూడా నువ్వే చెప్పేసావుగా. మనకి ఇక ఎందుకు పడిపోయారు అని అడిగావు, ఇక్కడ ఎవడో ఆయిల్ డబ్బా ఉంచాడు, నువ్వు ఆన్సర్ ఇచ్చావుగా. ఇక్కడ ఆయిల్, అక్కడ స్పాయిల్, యూఆర్ ఎక్స్పెక్టింగ్ రాయల్. ఎలా అవుద్ది? అదే ఇప్పుడు డాక్టర్ కోర్సు, బట్ యూఆర్ ఫోర్సు, వేర్ ఇస్ ద సోర్సు. అర్థమైందా? పెద్దలో మాట చెప్తే వినాలి, నీ మైండ్ చెప్పిందల్లా వింటే అలా అవుతుంది కదా. ఇప్పుడు ఇన్ని మాట్లాడదు, ఇప్పుడు మీ నాన్నకి మీ అమ్మకి పెళ్ళి ఎన్నాళ్ళు ఏంటిది? 30 సంవత్సరాలు ఉన్నారు కదా. ఏమండి అంటూ ఆవిడ, ఏమి అంటూ ఈయన, సేమ్ హ్యాపీ ఉన్నారు. సేమ్ మా అమ్మ మా నాన్న అలాగే వాళ్ళ కాలం వెళ్ళిపోయారు అనుకోగానే ఉన్నారు కదా. మనం ఎన్ని కుటుంబాలు చూసాం, ఎన్ని గొడవ. అంటే మా అమ్మ చెప్పేదన్నమాట, అంటే మా పెద్దమ్మని వాళ్ళ ఆయన, అంటే అమ్మ వాళ్ళ అక్కని కొట్టేసేవాడంట. ఆయన కొట్టేస్తే ఏడుస్తూ ఇంటికి వచ్చేదంట. మళ్ళీ ఇలా అని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పేవారు. పల్లెటూరు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి, అలా కాదమ్మా అని అమ్మమ్మ చెప్పి మళ్ళీ అలా ఆ పెద్దమ్మ ఎంత రాడు తేలిందంటే, ఆ తర్వాత ఆవిడ గీత గీస్తే ఆయన దాడ్డు. కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని డాడీ నన్ను అన్నం వండమన్నారు, అసలు మన ఇంట వంట ఉండాలంటే మంచి పనులు, మనం అంతా స్విగ్గీ జొమాటోగా, నేను వచ్చేస్తాను, వచ్చాయి అని తీసుకొచ్చేస్తాడు. ఎలా? మీరు ఇప్పుడు జనరేషన్ రోస్ట్ చేస్తున్నారు సార్, లిటరలీ. కాదు నాన్న, ప్రాక్టికల్ నేను చెప్పేది. జిందగీ నమ్మిలేగా దుబారా, నువ్వు చేయకూడదు దుబారా. అదైందా లేదా? మొదటి హిందీ, తెలుగుది తర్వాత. అందుకని తెలివిగా ఉండండి. ఇప్పుడు నీకు అర్థమైన చెప్పాలంటే, కింద పడిపోయారు, ఎవరో ఒక బలమైన వ్యక్తి వచ్చి, ఒరే బుద్ధి జ్ఞానం లేకపోతే సరే చూసుకోకలే లే అని లేపాడు. మనం కిందంటే ఉత్తనేమ మీద పడలే, ఊబిలో పడ్డాం. ఇతను తిట్టి చెయ్యి కుర్రాడైనా కలుపోయినా పనికి మాలాడని తాగుబోతు ఒకడొచ్చి తిట్టి మనకి చెయ్యిచ్చి పైకి తీసుకొచ్చాడు. అతను దేవుడా కదా? దేవుడే. నన్ను తిట్టాడు అని తోసేస్తాం ఏంటని? నీ ప్రాణాన్ని రక్షించాడు కదా తిట్టినా కూడా. ఆ తిట్టు కూడా నీ మేలు కోసం కదా. అలా ఆలోచించాలి అని చెప్తున్నా. ఓర్పు ఉంటే, అంటే రామాయణంలో చెప్తారు, ఐ థింక్ మాంధాత అంటే 50 మంది అమ్మాయిలు, ఒక దేవతా పురుషుడు వచ్చి ఆవిడ్ని, అదే ఈ 50 మందిని పెళ్లి చేసుకుంటా అంటాడు. వీళ్ళందరూ సార్ మా నాన్నగారిని అడగాలి అంటారు. అతను నన్ను కాదంటారా అని చెప్పి వాళ్ళందరినీ ఇలా వంకరలు పోయేలా చేసేస్తాడు అతనుకున్న శక్తితో. వాళ్ళ నాన్నగారు వచ్చాక ఏమైందంటే, ఇలా జరిగింది నాన్నగారు అంటే, అదేంటి మీ దగ్గర బోల్డ్ శక్తి ఉంది కదా, మీరు శపించబోయారా అన్నారు. అప్పుడు శ్లోకం చెప్తారు, చాగంటి గారు చాలా బాగా చెప్పారు. క్షమామాత క్షమాపిత, చాలా బాగుంటుంది. ఓర్పు. ఆ తర్వాత ఆ నాన్నగారు మళ్ళీ వాళ్ళు సరేలా చేస్తారు.
అంటే ఎప్పుడు రామాయణం మనకి నేర్పించారు. అవును. నాతో మా పిన్ని కూడా ఎప్పుడో చాలా కాలం క్రితం ఇలాంటి సంఘటనే చెప్పింది. ఏదో మంచి మాట చెప్పింది, మా అమ్మమ్మ చెప్పిందంట. ఆ మాట మా పిన్ని చెప్పింది. నీకు దబ్బలం తెలుసమ్మా? దబ్బలం మన గోని పట్టాల నుండి పెద్ద సూదిలా. అది సామెత గుర్తులేదు, అమ్మమ్మ చెప్పిందని పిన్ని చెప్పింది. దబ్బలము తాడు లా ఉండాలంట. దబ్బలం కేవలం గుచ్చుతుంది, కానీ తాడు ఏం చేస్తుంది? కలుపుతుంది. అలా ఉండాలంట భార్యాభర్తలు. పెయిన్ వచ్చినా కూడా కలిసి ఇలాగ. అంతేగాని విమ్స్కెళ్ళి అంటారు కదా నాన్న, నా ఇష్టం అలా. ఇప్పుడు ఉదాహరణకి అంటే జరిగిందే ఓ తల్లి, ఇది హ్యాపెండ్ ఎక్కడో ఏదో జిల్లాలో. నేను పూరి వెళ్తే, జగన్నాథ్ పూరి, అక్కడ నేను మాట్లాడుతున్నాను. ఆవిడ బోరు ఏడ్చేసి, ఎవరమ్మా ఏమిటమ్మా అంటే వాళ్ళ అమ్మాయి గురించి చెప్పింది. పెళ్ళయింది, లొల్లయింది, వాడు ఇవన్నీ కష్టాలు చెప్పి, సరే ఇప్పుడు ఎక్కడ ఇంట్లో ఉంది, జాగ్రత్త అమ్మా ఇవి చెప్పాం. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఫోన్ చేశారు, ఆ ఆఫీస్కి వెళ్తుంది, ఇప్పుడు జాబ్ చేస్తుంది, అక్కడ ఎవరో తగిలాడు, వాడిని ఇష్టపడుతుంది, రెండో పెళ్ళి చేసేది. పేరెంట్స్ కూడా అంత సపోర్టివ్ ఉంటున్నారు సార్ ఈ మధ్య. ఇప్పుడు తర్వాత స్టోరీ వింటలేదు. చెప్పండి. సరే మీ ఇష్టం అన్నాను. కొన్ని రోజులు మళ్ళీ ఫోన్. ఆ ఫోన్ నేను యూట్యూబ్లో పెట్టా. అంటే వాళ్ళ పేర్లు అవి కాదు, కానీ కొంచెం గట్టిగా తిట్టినట్టు చెప్పా. అది కూడా అదే పరిస్థితి. మళ్ళీ వాడు ఇప్పుడు నిజ స్వరూపం చూపిస్తున్నాడు, తిడుతున్నాడో కొడుతున్నాడో, మతం మారమంటున్నాడు, అది ఇది అని. ఇంటికి తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంకోటి పెళ్ళి. మీరు ఉంటుంది ఆ వీడియో, చాలా హార్ష్గా మాట్లాడారు. మీరు అలా ఏదో షాపులో వస్తువు పాడైతే తీసుకొచ్చినట్టు ఇంకో వస్తువు తెచ్చినట్టు చేస్తే షీ బికమ్ ప్రాస్టిట్యూట్. ఏమన్నారు సార్ వాళ్ళు? మనకి ఒక ఫెయిత్ ఉండాలి. తల వంచి శాస్త్రం చదివి వినయంతో విశ్వాసంతో జీవించాలి. ఈ ప్రపంచంతో ఫైట్ చేసేస్తాను, ఎదిరించేస్తాను. నాకు బోల్డ్ మంది తల్లులు, బోల్డ్ మంది చెల్లెళ్ళు తెలుసు. ఒక్కొక్కసారి మొగుడికి మూడు పిచ్చోడిలా బిహేవ్ చేస్తాడు. బాగా చదువుకున్నాడే క్రేజీ ఫెలోస్లో బిహేవ్ చేస్తాడు. ఆ కుటుంబం ఏమైపోతుందని బెంగపడుతుంది మాకు. ఆ తల్లిని, అమ్మ కొంచెం ఏమనుకోకుండా మీ ఆయన మళ్ళీ సెట్ అవుతాడరా అని ఏదో చెప్తాం, ఇంకొదిలే అని చెప్తారండి. తర్వాత సెట్ అవుతుంది. పిల్లలు ఉంటారు, 2 ఆడపిల్లలు ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఓర్పు ఉంటే మార్పు. పిల్లలు ఏమైపోతారు? ఏమైపోవాలి? లైఫ్ నాశనం అయిపోతుంది. నీది ఒక్కదానిదేనా? కాదు, నీ ఒక్కడదేనా? అందుకని ఆలోచించి నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకున్నావు. ఆ తర్వాత ఏంటి? ఎన్ని ఫేస్ చేయాలి? చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని ఏదైనా మన చేతుల్లో లేదు. ఇంక 24 గంటల్లో నీ వల్ల అయింది, నీ వల్ల అంటే ఏమైనా సొల్యూషన్ చెప్పు. కాదు నాన్న, ఇప్పుడు బాటిల్ పడిపోయిందన్న, నీళ్ళు ఒడిగిపోయినాయి, నేను తిడితే ఏమైనా వస్తుందా? అదైతే నెక్స్ట్ ఏంటి? ఆ నీళ్ళు ఎలా వస్తాయి, లేకపోతే ఇది ఎలా క్లీన్ చేయాలి? వీ హ్యావ్ టు థింక్. ఇంకా ప్రతిదీ అలా మనం జగడమే అంటే ఎలా నాన్న? పిల్లల పరిస్థితి అలా, ఎన్ని జీవితాలు. అందుకని బాధతో చెప్తున్నా, కొంచెం ఓర్పు. కుటుంబం మన దేశానికి విలువంతా కుటుంబం కదా నాన్న. కుటుంబమే. నేను అడగగానే మీ నాన్న పేరు ఎందుకు చెప్పావు? వాళ్ళు ఉండబట్టి కదా. కుటుంబం ఉండబట్టి. కానీ బాధగా ఉంటుందన్న. మొన్న ఎక్కడో ఎవరినో అడిగాను, చిన్న పిల్లలు, వాళ్ళ నాన్న పేరు తెలియదు, వాటి ఎందుకు తెలియదంటే ఇలాంటివే. చాలా బాధగా ఉంటుంది. ఎక్కడ నాన్న ఈ మధ్య అందుకే అనాథాశ్రమాలు ఇవి కూడా పెరిగిపోతున్నాయి. బాధగా ఉంటుంది అన్న. ఎక్కడ ఏదో ఊరు నాన్న, చిన్ని పాప, ఇన్ని ఊళ్ళల్లో ఎవరు గుర్తులేదు, చిన్ని పాపది ఇంత ఉంది, నాన్న ఎక్కడ అని అడుగుతుంది. వాళ్ళకి ఏమో సమస్యలు. అందుకని రెండు వైపులా సంయమనం ఉండాలి నాన్న.